ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచిది. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఇది వరకు తెలియజేస్తున్నట్టే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని, సో ఈ రాశి వారికి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం తులారాశి వాళ్ళకి మాస ఫలితాల భాగంగా ఎలా ఉందంటే, ఈ మాసం చంద్రగ్రహణం ఒకటి, సూర్యగ్రహణం ఒకటి, రెండు జరుగుతున్నాయి. ఇది భారతదేశంలో కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఈ గ్రహణానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లాభస్థానంలో సూర్యగ్రహణం జరుగుతూ ఉంది, అది మంచిదే. అదేవిధంగా పంచమ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతుంది, దీనికి జాగ్రత్త తీసుకోవాలి. పంచమం అంటే కోణస్థానం కాబట్టి ఈ పంచమ స్థానంలో జరుగుతున్న చంద్రగ్రహణానికి ఏదైనా బియ్యము, పాలు ఇటువంటివి దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో మునిగేటిగా 2 నాగపడగలు వెంట్లతో చేసి కూడా దానం ఇవ్వచ్చు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తులారాశి, విదేశాల్లో ఉన్న తులారాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అది చేయించవచ్చు. ఆలయాలకు లేదంటే బ్రాహ్మణులకు సమర్పించవచ్చు. వాళ్ళ పేరు, గోత్రము, నక్షత్రం చెప్పి ఆ పరిహారం చేసుకోవచ్చు. ఇదే టైంలో వీళ్ళు మంత్ర సాధన కావాలంటే చేసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా వీళ్ళకు తీవ్ర దేవత మంత్ర సాధన చేయాలి. తీవ్ర దేవత అంటే కాలభైరవుడు, ప్రత్యంగర, వారాహి, మరి ధూమామతి, ఇటువంటి తీవ్ర దేవతల సాధనలే చేయాల్సింది. గ్రహణ సమయంలో వేగంగా సిద్ధిస్తాయి. సౌమ్య దేవతలను పూజించకూడదు. గ్రహణ సమయం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవడం వీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది. తర్వాత ఇది గ్రహణాలకు సంబంధించి వీళ్ళకి పరిహారం, సూచన, సలహా, జాగ్రత్త. ఈ మాసం ఇతర గ్రహస్థితి ఎలా ఉంది? రాశ్యాధిపతి 1000 స్థానంలో నీచ శుక్రుడు. ఇది రాశ్యాధిపతి శుక్రుడు స్త్రీకారకుడు. తులారాశి వాళ్ళు అంటేనే మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఉన్న వాళ్ళని అర్థం. మ్యారేజ్ లైఫ్లో కంపల్సరీ ఏదో ఒక డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉండే ఉంటుంది. కంపల్సరీ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నంటే తులారాశి వాళ్ళు లగ్నం వాళ్ళని అర్థం. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే రాశ్యాధిపతి శుక్రుడు 1000 స్థానంలో నీచబడ్డము, వీళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, నిద్ర ఉండదని అర్థం. అదేవిధంగా 9వ స్థానంలో కుజుడు ఉంటూ 12వ స్థానంలో శుక్రుని చూస్తున్నాడు. ఏదన్నా భార్యాభర్త మధ్య చిన్న చిన్న పొరపొచ్చలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనిగ్రహం 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రంగా ఉంటే ఏమవుతుంది? వీళ్ళు పుట్టినప్పుడు కానీ శని వక్రంలో ఉండగా ఎవరు పుట్టుంటారో వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది. అంటే బై బర్త్ ఉన్నప్పుడు ఏ గ్రహాలు వక్రంలో ఉంటాయో ఆ గ్రహాలు వాళ్ళ లైఫ్ టైం గోచారంలో ఎప్పుడెప్పుడు వక్రిస్తాయో అప్పుడంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శని 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రం ఉన్నప్పుడు గ్రహము వక్రంలో ఉన్న వాళ్ళకైతే ఓకే. లేదంటే కడుపుకు సంబంధించిన అన్కంఫర్ట్ చేయడము, చేసే ఉద్యోగంలో ఏదన్నా కాస్త టార్గెట్స్ పెరగడము, ప్రెజర్స్ పెరగడము, శత్రువుకి బలం పెరగడము లాంటివి జరుగుతాయి. గురువు చూస్తాడు కాబట్టి దానికి నియంత్రణ కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. 10వ స్థానం నుంచి గురువు చూస్తాడు ఉచ్చస్థితి బట్టి. అదేవిధంగా రాశికి భాగ్యాధిపతి దశమంలోకి వచ్చాడు బుధుడు, ఇది మంచిదే. అంటే ఇప్పుడు ఈ చెప్పిన గ్రహాల రీత్యా కొంత అన్కంఫర్ట్ ఉన్న బుధుడు భాగ్యాధిపతి దశమంలోకి వచ్చి ఉచ్చస్థితి గ్రహం గురువుతో కలుస్తున్నాడు కాబట్టి వీళ్ళకు అన్నింటినీ అధిగమించుకుని ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు 5వ ఇంట్లో రాహు. 5వ ఇంట్లో రాహు మంచిదే, మూల త్రికోణం. ఎందుకంటే తులారాశికి రాహు చాలా మంచివాడు. ఇక్కడ తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రం రాహుదే కాబట్టి చక్కగా రాహు 5వ ఇంట్లో బాగానే ఉన్నాడు. కేతువు 11వ ఇంట్లో బాగున్నాడు. రవిగ్రహం 11వ ఇంట్లోకి వచ్చాడు, అది బాగానే ఉంది గోచారిత్య. కాబట్టి ఉన్న చిన్న చిన్న అన్కంఫర్ట్ ఏదంటే శుక్రుడు, కుజుడు, శని. ఈ శనిని కూడా గురువు చూస్తాడు. సాధ్యమైనంత వరకు వీళ్ళకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నా వాటిని ఈజీగా అధిగమించగలిగేటువంటి అనుకూల గ్రహస్థితి కూడా ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బాగానే ఉంది ఈ మాసం. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే గ్రహణానికి సంబంధించిన శాంతులు పరిహార క్రియలు చేసుకోవడం మంచిది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు తీసుకుంటే బుధుడు చాలా బాగుంది. అందరికన్నా విద్యార్థులు బాగుంది. గురువు, బుధుడు, 2 గురువులు కలిసి 10వ స్థానంలో ఉన్నారు.
కంఫర్ట్గా ఉన్నారు. వాళ్ళని వేరే వ్యతిరేక గ్రహాలు పాపగ్రహాలు కూడా చూడడం లేదు. కాబట్టి విద్యార్థులు అందరికన్నా బాగుంది విద్యార్థులకు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకే చెప్పాను 6వ ఇంట్లో శని వక్రించాడు అనేసి. ఈ కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా చూస్తుంటారు కదా గురుగారు, అలా కొత్త అవకాశాలు దొరికే అవకాశం ఏమైనా ఉందంటారు? 1 నెల దాటిన తర్వాత బాగుంటుంది. శుక్రుడు రాశిలోకి వస్తాడు, అంటే నీచత్వాన్ని కోల్పోతాడు. ముందు రాశాధిపతి బాగుండాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 రాశాధిపతి. రాశాధిపతి నీచబడ్డాడు కాబట్టి, వక్రించిన గ్రహం చూస్తాను కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కొంత ఆందోళన, టెన్షన్లు, టార్గెట్లు పెరగడము, కొన్ని రకాల చిన్న చిన్న టార్చర్లు వాళ్ళు ఉంటాయి. కొత్తగా ప్రయత్నించే వాళ్ళకు 1 మాసం తర్వాత శుక్రుడు ఆ నీచత్వాన్ని కోల్పోతాడు కాబట్టి అప్పుడు బాగుంటుంది. మరి గురుగారు, ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉండొచ్చు, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారు ఈ మాసంలో? ఈ శుక్ర గ్రహము దూరంగా రావడం వల్ల కుజుడు యొక్క చూపును కోల్పోతుంది. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రయత్నిస్తే కూడా అవ్వవు. ఒకవేళ ప్రయత్నించి వీళ్ళకి సెట్ అయితే కూడా ఈ నెల దాటిన తర్వాత నిశ్చితార్థాలు ఇంకేదైనా పెట్టుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం గందరగోళమే. ఎందుకంటే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు రాశ్యాధిపతిని చూస్తున్నాడు. రాశ్యాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి ఆ ద్వితీయాధిపతిని కేతువు చూస్తాడు. ఎవరిని? కుజుడిని. కేతు అంటే ఆటంకం అని అర్థం. కాబట్టి కుటుంబ వాతావరణం కాస్త క్లమ్సీగానే ఉంటుంది. ఏముంది 1 మాసం, దానిపైన పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్టు అప్లై అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది గోచారం మాత్రమే. వ్యక్తిగత జాతకంలో మంచి దశ జరుగుతున్న వాళ్ళకు గోచారం పనిచేయదు. కాబట్టి ప్రతి నెల గ్రహస్థితిని మనం అనాలిసిస్ చేసి చెప్తున్నాము. అది కొంచెం ఆసక్తిగా మన వాళ్ళు చూస్తారు. కొన్ని వాళ్ళకు మ్యాచ్ కూడా అవుతాయి. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా కొంచెం కష్టతరంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం అనే స్థానం 6లో శని వక్రం. కానీ 10వ ఇంట్లో గురువు ఉచ్చస్థితి, బుధుడు ఉన్నాడు. కాబట్టి కొంచెం కష్టతరంగా ఉన్నా కానీ ఇక్కడ పొదలో గురువు, బుధుడు ఉన్నారు కాబట్టి ఫలితం అయితే ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యాన్ని తీసుకుంటే 6వ స్థానములో శని వక్రం. కాస్త పెద్దగా సమస్య లేదు. కాస్త అన్కంఫర్ట్ ఉండి కాళ్ళ నొప్పులు ఉంటాయి అంతే, మిగతా ఏం లేదు. కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. ఎక్కువగా చిన్నదానికి కూడా ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. 1కి 4 సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. ఇటువంటి అనమాట డిలేస్ ఉంటాయి. కాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. మరి ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక, జాగ్రత్త లాంటిది ఏదైనా ఉంటే తెలియజేయండి. హెచ్చరిక, జాగ్రత్త అంటే వీళ్ళు ముఖ్యంగా నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు అనారోగ్యం చేసిన అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి అంటే 12వ స్థానము, అక్కడే శుక్రుడు ఉన్నాడు. రాశ్యాధిపతి అక్కడ పోయి నీచబడిపోయాడు. మళ్ళీ కుజుడు చూస్తాడు. కాబట్టి నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడికి వీళ్ళు ఎక్కువగా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం మంచిది. శుక్రవారం రోజు దుర్గమ్మ వారు. నిమ్మపండు అనేది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటే అమ్మవారు, అదే తాంత్రిక ఫలం. ఆ పుబ్బా నక్షత్రం శుక్రుడిది కాబట్టి నిమ్మకాయల దండలు సమర్పించడము, లేదా నిమ్మకాయల దీపాలు పెట్టడము, లేదా లెమన్ రైస్ దానం చేయడము. ఉప్పు వేయకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు దేవతలకు నైవేద్యం పెట్టలో ఎప్పుడూ ఉప్పు వేయకూడదు, వేయకుండా చేయాలి. ఇవి చేయడం చాలా మంచిది. అదేవిధంగా లెమన్ జ్యూస్ కూడా శుక్రవారం రోజు 10 మందికి తీసి ఇవ్వచ్చు. మరి గురుగారు, సహజంగా ఈ తులారాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళ తప్పు వీళ్ళకి చెప్పితే వీళ్ళు ఒప్పుకోరు. వెంటనే వీళ్ళు నిదానంగా ఒప్పుకుంటారు. అంటే తులారాశిలోనే శనేశ్వరుడు ఉచ్చస్థితి పడతాడు. శనేశ్వరుడు ధర్మదేవత. ధర్మదేవత ఎక్కడ ఉంటుంది? కోర్టులో తులా ఎత్తుకుంటుంది. తులారాశి యొక్క సింబల్. ఆమెగా నల్లగుడ్డ కట్టుంటారు. అందుకే శనేశ్వరుడు. అంటే జడ్జి మీద కంప్లైంట్ చేస్తే జడ్జి ఒప్పుకుంటాడు వెంటనే. తులారాశి వాళ్ళు కూడా వాళ్ళ తప్పును వెంటనే ఒప్పుకోరు. అదేవిధంగా ఇంకొకరు తప్పు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. జడ్జిలాగా నువ్వు తప్పు చేసావు అంటారు, వాదిస్తారు. అందుకే వీళ్ళకు మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తాయి. కాంప్రమైజ్ అవ్వరు. అరే మన భార్యనే కదా, తప్పులు జరగడం అందరికీ సహజమే, దీన్ని మనం స్ట్రిక్ట్గా ఎందుకు మాట్లాడాలి, మనతో అనురాగంగా ఉండేది మన భార్యనే కదా, మన భార్యతో మనం కూడా అనురాగంగా కదా ఉండాలి అనేది ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే సూపర్గా ఉంటుంది. వీళ్ళు సెక్షన్ 307 ప్రకారం నిర్ణయంలో మాట్లాడారనుకో, ఇది ఎక్కడ వచ్చింది హెడ్ ఎకరా బాబు, ఈయన తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోడు, మనం తప్పు చేస్తే మాత్రం గట్టిగా పట్టుకుంటాడు. అందువల్ల ఇట్లుంటుంది వీళ్ళ స్వభావం. ఖచ్చితంగా ఉంటారు. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవారాధన వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చెప్పాను కదా, అమ్మవారికి నిమ్మకాయలు దండ వేయడము, అమ్మవారాలయాలు ఎక్కువ తిరగడము చాలా మంచిది. తులారాశి వాళ్ళకు బాధకాధిపతి రవి
కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు చేయకూడదు, వాచి కట్టకూడదు, సూర్య నమస్కారం చేయకూడదు, తులారాశి వాళ్ళు చేయకూడదు. బాధకాధిపతి, మళ్ళీ బాధ రెట్టింపు అవుతుందా? బాధకాధిపతిని పూజిస్తే ఏముంది, అదే ఎక్కువ అవుతుంది. మరి గురుగారు మొత్తం మీద తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మాసంలో విశేషంగా తులారాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ఆగస్టు మాసంలో తర్వాత ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి టార్గెట్ అలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి. ముసలి వాళ్ళకైతే మోకాల నొప్పులు, నా మోకాల నొప్పులు నేను పోగొట్టుకోవాలి. యూత్కి నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎలాగైనా చేస్తా. వీళ్ళకి ఈ ప్రపంచం అంటే ద సో కాల్డ్ ప్రతి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా సహకరిస్తారు. అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు. అంటే ప్రకృతి ఎంతో సహకరిస్తుంది. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, మధ్యలో అదృష్టం అనేది వీడికి కొంచెం అడ్డొస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వీడు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. కానీ వీడు జాబ్ తెచ్చుకునేది ఒక కంపెనీ కోసం పనిచేయాలి. మనకి ఇంత శాలరీ ఇస్తే నేను పని చేస్తాను, లేకపోతే రాను అని కాకుండా, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు మీ కంపెనీకి ఎంత చేయగలవు అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక జాబ్ విషయంలో. సో ఇలా ఆలోచిస్తే అదృష్టం అనేది మనకు వచ్చి వరిస్తుంది. ఎప్పుడైనా నేను ఇంతకే చేస్తాను, 10 రూపాయలు తగ్గినా నేను రాను అని అనుకోకూడదు. సో అది కనిపిస్తుంది. తర్వాత వీడికి జాబ్ వస్తుంది. ఈ అవగాహన ఉంటే వీడికి జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత వీడికి పరిచయమైన వాళ్ళందరూ, వీడి బాస్ కానీ వీడి కొలీగ్స్లోని ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత వీడు కూడా ఆ ఫీమేల్స్తో ఫ్లర్ట్ చేస్తాడు. సో ఒక రకంగా వీడికి జాబ్ వస్తే ఈ ఫ్లర్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటేసారి వీడికి జాబ్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడో సెట్ చేసుకుంటాడు. కానీ వీడికి మధ్యలో ఆ అదృష్టం అనేది వీడి కకృతి అడ్డుపడుతుంది. ఈడేంది ఇట్లా జాబు అది వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, యాడ్ చూసి ఈమెయిల్లో కానీ ఫోన్లో కానీ నాకు ఇంత ఇస్తేనే నేను ఇంత చేస్తానండి, నాకు నెలకి 70,000 కావాలి, మీరు ఇస్తారా లేదా, నేను 50,000కి చేయను. అరే చేయరా బాబు, ముందు పని చేయి కదా. 40,000 వస్తున్నాయి, ఇమ్మీడియట్గా 70,000 రావడం అంటే కష్టం కదా. 40 నుంచి ముందు 50,000, పోనీ 55 చెయ్యి. ముందు నాకు 75,000 ఇవ్వకపోతే నేను చెయ్యను అంటే ఎట్లా? అక్కడ వాళ్ళు కూడా బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి, ఆ కంపెనీకి. ఆ కంపెనీ బడ్జెట్ ఎంత ఉంటే అంతే. వాడు 55 అంటే 55, వాడు 75 అంటే 75కి చెయ్యి, నాకు 1,00,000 కావాలి కాదు. వాడు ఎంత ఇస్తున్నాడు అంత, వాడు బడ్జెట్ అంతే కదా బాయ్. వాడి కంపెనీ సైజ్ అంతా, వాడు అంతే శాలరీ ఇవ్వగలుగుతాడు. లేకపోతే వాడికి మిగలదు కదా రేపు. ముందు వాడు మిగిల్చుకుంటే వాడు ఇస్తాడు. పెద్ద కంపెనీ అనుకోనండి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉంటాయి కొన్ని, ఫేస్బుక్, యాపిల్, ఇలాంటి కంపెనీస్ ఇవ్వగలుగుతాయి. ఫ్లిప్కార్ట్, చిన్న కంపెనీస్ ఎక్కడి నుంచి ఇస్తాయి చెప్పండి? మీకు సేల్స్ ఉంటే, వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఇస్తాడు, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాడు? సో మీరేం చేయాలి, పెద్ద కంపెనీ దగ్గర అది మీ ఎక్స్పెక్టేషన్ చెప్పాలి. చిన్న కంపెనీ అనుకోండి, శాలరీ కాస్త తక్కువ చెప్పాలి, అంతే కదా. సో ఇది బేసిక్గా నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పేది. సో చూసుకొని లొకేషన్ బట్టి, కంపెనీ బట్టి అప్లై చేయండి, అంతే బడ్జెట్ పెట్టండి. ఎక్కువ డిమాండ్ చేయొద్దు. యాడ్ చూడంగానే మీ కకృతి మీ లోపలికి వచ్చేసి అందరు నాకు 25,00,000 కావాలి, లేకపోతే నేను చేయను అంటే, వాడు ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత తీసుకోవాడు. 10 ఇస్తాడా, 20 ఇస్తాడా, 15 ఇస్తాడా? 25 కావాలి లేకపోతే నేను చేయనంటే ఎట్లా కదా. ఎవరి బడ్జెట్ అడిగి, గూగుల్ అడిగి 25 చెప్పు, చిన్నోడికి 15 చెప్పు, కొత్తోడికి 10 చెప్పు, ఎంతో కాంతలో చేసుకో కదా. నేను చేయను తక్కువకి, ఇప్పుడు దాకా చాలా తక్కువ చేశాను కదా,
నేను ఎదగాలి, నేను కారు కొనాలి, దానికి ఈఎంఐ కట్టాలి, నాకు ఐఫోన్ ఉంది దానికి ఈఎంఐ కట్టాలి, నా గర్ల్ ఫ్రెండ్కి బిల్లులు కట్టాలి, బట్టలు కొనివ్వాలంటే యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో తులారాశికి చెప్పేది కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. తర్వాత సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నాడంటే జీలు కనిపిస్తుంది. నువ్వు పని చేయాలని ఉంది కానీ నీకు నీ బుద్ధి సరిగ్గా లేదు. అరే చేయరా బై, ఆ కంపెనీలో చేయి, నువ్వు ఎంతకి ఇస్తున్నారు అంతకు చేయి. మంచి టైం వచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు నీకు అన్ని కలిసి వస్తాయి. ఇప్పుడు అదృష్టం నార్మల్గా ఉంది, మిడిమిడిగా ఓ మాదిరి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో చేయి. రేపు అదృష్టం వచ్చినప్పుడు అదే వచ్చి పిలిచి తీసుకెళ్తుంది, పెద్ద అమౌంట్ ఇస్తుంది. 40 lakhs, 50 lakhs, 61 crore, 1.3 crore ప్యాకేజ్ కూడా వస్తుంది నీకు. ఇప్పుడు చేయి వాళ్ళ 10, 20, 25 నీకు ఎంత వస్తే అంతకు చేయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. రిస్క్ కొంచెం చూసుకో, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే రిస్క్ తీసుకో. బీ ఇన్ కంట్రోల్. మనం స్త్రీ గురించి మాట్లాడాం కదా, స్త్రీ రావాలంటే పని రావాలమ్మా. ఇంట్లో కూర్చొని జాబ్ సప్లై చేయి, సరిగ్గా చేస్తే అక్కడ స్త్రీ అక్కడ పరిచయం అవుతుంది. సో రెండు ఒకటేసారి జాక్ పాట్ తగులు వస్తుంది, అంతే కదా. ఆన్లైన్ పెళ్ళి అవుతుంది, ఆఫీస్లో ఎవరు పరిచయం అవుతారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఫ్లో, వర్క్ ఫ్లో. సో ఇదండి, అంతా బాగానే ఉంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా మోకాలు నొప్పులు ఉంటాయండి తులారాశికి, చెప్పాను కదా మోకాలు నొప్పులు అయితే ఉంటాయి. తులారాశి స్వాతి నక్షత్రం అంటే కంపల్సరీ మోకాలు నొప్పులు ఉంటాయి. 40 years కి వచ్చేస్తాయి చాలా మందికి. ఈ శత్రువుల పరిస్థితి ఏంటంటారు? నరఘోష, నరదిష్టి, దీని ప్రభావం ఎలా? శని 6వ ఇంట్లో ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టరండి శత్రువులు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నరఘోష ఇవి అవి అంతా బాగానే ఉంది. ఒకటి బొక్కల సమస్య రావచ్చు, కాల్షియం బాడీలో కాల్షియం లేకపోవడం, తర్వాత విటమిన్ సి లేకపోవడం, సన్లైట్ విటమిన్ డి లేకపోవడము. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే మంచిది. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, డిలే చేయొద్దు. అది ఏ పని డిలే చేయొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అంతా బాగానే ఉందండి. మీ బుద్ధి గనక భ్రష్టు పట్టకపోతే, సరైన దారిలో ఉంటే మీరు సక్సెస్ కొట్టబోతున్నారు. మీరు తేడా చేస్తే మీకు జాబ్ రావడం కష్టము, మీ మోకాల నొప్పులు తగ్గవు. బుద్ధి మార్చుకోండి, అంతే చెప్పేది. మిగతా అంతా బాగానే ఉంది. నేను ఒకటే చెప్తా, ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా కదా. అది ముందు స్టార్ట్ చేసేయండి, ఎంతకైనా పర్లేదు. స్టార్ట్ ద గేమ్, ఆట మొదలు పెట్టు సుమా. సో వీరుడిలాగా ముందుకెళ్ళండి, ఆట మొదలు పెట్టండి. తర్వాత ఒకసారి మొదలైందంటే ఏముందండి, మెల్లిగా అట్లా 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 స్లోగా వెళ్తూ ఉంటుంది బండి. అప్పుడు ఎన్ని గేర్లను మార్చుకోవచ్చు కదా. సో అది నేను చెప్పేది. రెమెడీ చేసుకోవాలి వీళ్ళు ఇప్పుడు గురు లగ్నంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం వీళ్ళు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని వేడుకోవాలి. దక్షిణామూర్తి స్వామిని కూడా వేడుకోవచ్చు. తారామాత మంత్రాలు జపించండి. ఓం తారే తూ తారే తూరే సోహ అని ఇలా మంత్రాలు ఉంటాయి. తారామాత మంత్రాలు జపించండి, చాలా స్ట్రాంగ్. కొంతమందికి దత్తాత్రేయతో కనెక్ట్ అవుతారు, కొంతమంది తారామాతతో కనెక్ట్ అవుతారు, కొంతమంది దక్షిణామూర్తితో కనెక్ట్ అవుతారు. మీరు ఎవరితో కనెక్ట్ అవుతే, ఏ గురు రూపంతో, ఏ గురు స్వభావంతో మీరు కనెక్ట్ అవగలుగుతారో చాలా మంచిది. గురు స్వరూపంతో కనెక్ట్ అవ్వండి. ఎవరినైనా సరే, ఒక చెట్టులో అయిన గురువుని చూస్తే చెట్టును వేడుకోండి, చెట్టుకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టండి. దేంట్లో గురువు చూడగలుగుతారో ఒక గురువుని ఎంచుకొని మీరు గనక రోజు బెండవగలిగితే, కాలు గట్టిగా పట్టుకోగలిగితే చాలండి, మీ జీవితం గ్యారంటీ సక్సెస్. తులారాశి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నానండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయో తెలియచేయండి ఈ నెల వీళ్ళకి. ఈ నెల వీళ్ళకి తులారాశి వారికి కనుక చూసుకుంటే, ముందుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శుక్రుడు 12లో నీచబడి ఉంటున్నాడు. సో ఈ 12లో నీచబడి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 5లో రాహు, 6లో వక్రించిన శని, భాగ్యంలోకి ఎంటర్ అవుతున్న కుజుడు, ఆ భాగ్యస్థానంలో 3-4 రోజులు కుజబుధులు కలిసి ఉంటారు. అండ్ దశమ స్థానంలోకి మళ్ళీ 5వ తేదీ నుంచి బుధుడు వచ్చేసి రవి గురు బుధుడు 10వ స్థానంలో కర్మస్థానంలో ఉంటారు. లాభంలో కేతు ఉన్నాడు. ఈ టోటల్ ఈ గ్రహాలని
పరిశీలన చేసి వీరికి ఎలా ఉండబోతుంది తులారాశి వారికి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా వ్యసనాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ నెలలో ఈ తులారాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తము కూడా, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండడమే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది దాని మీద. సో ఈ కుజుడు దృష్టి నీచబడ్డ శుక్రుడి మీద ఉన్నప్పుడు అనవసరం వ్యసనాలు, ఏదో ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం లైంగికంగా కలవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా కేర్గా ఉండాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం పనికిరాదు. తాతగారి, తండ్రి గారి ఆస్తుల విషయంలో కొన్ని డెసిషన్స్ మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకుంటే కొంచెం ఈ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వారికి కాస్త అనవసరం ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్ చేసే వారికి బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా చెప్పాలంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే కొంచెం అన్నదమ్ములతోని అది కొంత వాళ్ళ సహకారం అందుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మంచి జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు ఈ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు కలిసి ఉంటాయో, ఈ 3 గ్రహాలు కూడా పర్టికులర్గా ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా బాగా చూపిస్తుంది అక్కడ. ఓకే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అప్పులు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే 6లో ఉండే గ్రహం వక్రిస్తుంది కదా, అందుకని కొంచెం రుణాలు తగ్గడము, ఏదైనా కొత్త రుణం కోసం ప్రయత్నం చేస్తే అది కొంచెం తొందరగా సెట్ కాకూడదు. ఎందుకంటే రుణం తగ్గించే టైం నడుస్తుంది కదా, రుణం కోసం ప్రయత్నం చేస్తే రాదు, అప్పుడు తీర్చేసే టైం నడుస్తున్నప్పుడు తీర్చడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే టైంలో మీరు తీర్చలేరు, చేస్తూ ఉంటారు అనమాట. ఆ రకంగా ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి చెప్పాలంటే వీరికి ఈ యొక్క మాసంలో. కాకపోతే కొద్దిగా ఇక్కడ 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, కానీ సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి వారికి మాత్రం చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కొంచెం సామాజిక విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు. కొంచెం ఎక్కువ ఖర్చులు అవ్వడం, కొంచెం సమాజంలో కొన్నిసార్లు కోసం చూడండి అక్కడ ఏదో కొంచెం స్టేటస్ కోసం చేసే పనుల వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది ఉంది చెప్పాలంటే వీరికి. అలాగే వివాహాలు పర్టికులర్గా ప్రయత్నాలు చేయవచ్చు ఈ నెలలో, అంటే కాస్త ఆగటమే బెటర్ అంటారు. నన్ను అడిగితే ఆగడం కరెక్ట్ అంట. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నాడుగా. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పేదంతా 12వ స్థానం. ఆ 12వ భావంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, శుక్రుడు నీచ స్థానంలో ఉండే శుక్రుడు ఇచ్చే రిజల్ట్ అంత మీకు పాజిటివ్గా రాదు. దానివల్ల ఆగడమే కరెక్ట్ అసలు నన్ను అడిగితే. ఇక పోలీస్ స్టేషన్లు కావచ్చు, కోర్టు కేసులు ఉంటాయి గురుగారు, ఉపశమనం ఏమైనా లభిస్తుంది అంటారా? కోర్టు విషయాలు ఉపశమనం కంటే కూడా కొంచెం ఇబ్బంది ఉందనే చెప్తాను నేనైతే. కాకపోతే ఏంటంటే ఎందుకంటే రవి గురువులు 10వ స్థానంలో, 10వ స్థానంలో ఉన్నందుకు కొన్ని దక్కించుకుంటారు, కొన్ని గెలిచి దక్కించుకునేవి కొన్ని ఉంటాయి సార్. అలాంటివి కొన్ని ప్లేసెస్ దక్కించుకోవడం అనుకోండి. లేకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోర్టులోకి వేసేస్తారు ఒక్కోసారి, ఏమిటి మాకు ఇంత సీనియరే మాకు రాలేదు, వాళ్ళకి మాత్రం వచ్చిందని. అలాంటప్పుడు జడ్జిమెంట్ పర్టికులర్గా కెరియర్ ఓరియంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో పాజిటివ్గా వస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన, చండీ పారాయణం చేయడము, గోవులకి 4 బెల్లపు ఉండలు తినిపించడము చేయడం మంచిది. ఏదైనా అమ్మవారి ఆలయంలో అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైనా సేవ చేయడం మంచిది చెప్పాలంటే. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం. వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే.
సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు, అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.